ఓం శాంతి. అందరికీ నమస్కారం. జీవితంలో మనమందరూ కూడా ఎదుటివారు ముందు పోతున్నారా, గొప్పవాళ్ళు ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఈరోజు నేను మీకు జీవితంలో ఎవరు ముందు పోతున్నారని మనం ఎలా తెలుసుకోవాలనేది ఇన్స్పైరింగ్ సిరీస్ ఈ ఒక్క కార్యక్రమంలో నేను విశేషంగా మీ అందరికీ కూడా ఒక కథ ద్వారా అర్థం చేయించబోతున్నాను. ఒకసారి ఒక క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డు పైన 9 నంబర్లు రాసి పెట్టుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 9 నంబర్లు కూడా ఒక్కదానికి ఒకటి పోట్లాడుతుంది. 9వ నంబర్ వచ్చి 8వ నంబర్ని ఒక దెబ్బ కొడుతుంది. ఎందుకు నన్ను ఇలా కొట్టావని అడిగితే ఆ 9 ఏం చెప్తుంది 8కి అంటే, నేను నీకన్నా పెద్దోడు కదా అందుకే కొట్టానంటాడు. అప్పుడు 8 7ని కొడుతుంది, 7 6ని కొడుతుంది. అలా 5, 4, 3, 2 ఇలా ఒకటికొకటి కొట్టుకుంటూ వచ్చినప్పుడు ఇంకేమి ఒకటి కూడా దెబ్బతింది. ఆ ఒకటి దెబ్బ తిన్నప్పుడు ఈ ఒక 0 ఉంది కదా, శూన్యం, 0, ఇదేం చేస్తుంది, ఒక మూలపై కూర్చుంటుంది. ఎందుకలా భయపడుతున్నావు, నేనేం నేను కొట్టనులే అని అనగానే ఆ ఒక్క 0 ఏదుంది, 0 ఏదుంది, అది ఒకటి ముందర వచ్చి కూర్చుంటుంది. ఆ ఒకటి ముందర వచ్చి కూర్చున్నగా ఆ 0 అడుగుతుంది, 0 అడుగుతుంది ఒకటిని, నువ్వెందుకు నన్ను కొట్టలేదు అని. అప్పుడు ఆ 1 0కి ఏమి చెప్తుందంటే, ఎదుటివారు పెద్దోళ్ళు ఎప్పుడవుతారంటే ఇంకొకరిని ముందు పెట్టినప్పుడు. సామాన్యంగా అందరూ ఏమనుకుంటారు, పోస్ట్ ఉన్నోళ్ళు, పొజిషన్ ఉన్నోళ్ళు, పవర్ ఉన్నోళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటారు. వాస్తవికంగా పొజిషన్ అనేది ఎలా తెలుస్తుందంటే, చిన్న వాళ్ళని ముందు పెట్టినప్పుడు పెద్దవాళ్ళ గౌరవం పెరుగుతుంది. అంటే గొప్పతనం అనేది ఎక్కడి నుంచి ఆరంభమవుతుందంటే, మనము మనకన్నా ముందు ఇంకెవరినన్నా పెట్టినప్పుడు వాళ్ళ ఒక విలువ పెరుగుతుంది అని. అందుకే చూడండి, ఒకటి వెనక 0 ఉంటే దాని వాల్యూ పెరగదు, ఆ 0 ముందు ఉంటే ఆ ఒకటి వాల్యూ పెరుగుతుంది. అంటే మన జీవితంలోనూ అంతే. మనం ఇంకొకరిని ముందు వెళ్ళడానికి సహయోగం ఇస్తున్నామని ఎలా తెలుస్తుందంటే, ఎప్పుడైతే మనము ఇంకొకరిని వాళ్ళ విశేషతలు, వాళ్ళ యొక్క విలువలు, వాళ్ళ యొక్క మంచి గుణాలని చూసి వాళ్ళని మనము గాన ముందు పెడితే వాళ్ళు ఇంకా ముందుకు పోతున్నారంటే దాని ద్వారా మన విలువ పెరుగుతుందనే కానీ మనం వెనక్కున్నామని కాదు. ఒక దీపం ఆరిపోయే ముందు మరొక దీపాన్ని వెలిగిస్తేనే ఆ దీపానికి గుర్తింపు ఉంటుంది, ఆ దీపము కూడా విలువని పెంచుకున్నట్టు అవుతుంది. అలానే మన తోడున్న వాళ్ళని, మనతో ఉన్న వాళ్ళని మనం ఎప్పుడూ కూడా ముందు పెట్టాలి. అలా ముందు పెడితే వాళ్ళు గొప్పతనం అవుతారు. కానీ ఏజ్ నుంచి పెద్దవాళ్ళు అవ్వరు, స్థాయి నుంచి పెద్దవాళ్ళు అనుకునేది అది మన ఊహలు. కానీ నిజమైన పెద్దరికతనం ఏమిటి అంటే చిన్నవాళ్ళని ముందు పెట్టాలి. మన జీవితంలో ఎప్పుడన్నా కూడా మనం దీన్ని కాన మన జీవితంలో పాటించేదైతే దాని లోపల ఉండేటువంటి ఆనందము మనకు అర్థమవుతుంది. అందరూ కూడా మన తోడున్న వాళ్ళని ముందు పెట్టాలి. అప్పుడే మన విలువ పెరుగుతుంది, మన పెద్దరికతనము పెరుగుతుంది అనేటువంటిది ఈ ఒక్క విషయం తెలుసుకోవాలని నేను ఈరోజు మీ ముందు ఈ ఒక కథ ద్వారా ఈ విలువని షేర్ చేసుకున్నాను. అందుకే చెప్తారు, ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళు వాడితో పాటు ఇతరులని కూడా ముందు తీసుకెళ్తారంట, వాళ్ళని ముందు పోతున్నారని చెప్తారన్నమాట. మనం కూడా మన జీవితంలో మనతో ఉన్న వాళ్ళని ముందు పెడుతూ మనము ముందు వెళ్ళి వాళ్ళని ముందుంచుతాం. మన జీవితంలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళేదే జీవిత
గమ్యమని తెలుపుతూ మళ్ళీ మనము ఇలాంటి చిన్న చిన్న విలువలని తెలుసుకుని కథల ద్వారా, జ్ఞానం ద్వారా మన జీవితాన్ని ఇంకా మరి అంత మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నాను. మళ్ళీ మీతో ఇంకా కొత్త విషయాలతో కలుసుకుంటాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ.